అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనకు తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి బెయిల్ వచ్చింది అనే అర్థం వచ్చే విధంగా ఆయన బయటికి మాట్లాడకుండా రిపోర్టర్తో చిట్చాట్లో మాట్లాడారు. తర్వాత సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు చెప్పనట్లుగా క్షమాపణ చెప్పి పేపర్లు వక్రీకరించినాయి, నేను అట్లా మాట్లాడలేదు అన్నట్టుగా ఏదో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి గారు. అయిపోయింది అనుకున్నాం, కానీ అయిపోలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీని మీద విచారణ చేపడతామంటున్నారు. వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం చేసింది. వివరణ ఇవ్వాలి దీని మీద అని. ఏంటంటే సరే, రేవంత్ రెడ్డి ఏమో దొరకకుండా లోపల మాట్లాడి ఇంకా నేను తప్పించుకున్నా కదా, ఇంకా సుప్రీంకోర్టు అయినా నన్ను ఏం చేయగలదు అనుకుని వదిలేసిండు. తీరా చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్న చాలా పోస్టులు ఇప్పుడు సుప్రీంకోర్టుకు దొరికినాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా సుప్రీంకోర్టు చేతికి దొరికింది. వాళ్ళు పెట్టే పోస్టులు ఏంది, వాళ్ళు మాట్లాడే మాటలు ఏంది, రేవంత్ రెడ్డి బయటపడకుండా బయటకు దొరకకుండా తప్పించుకోనికే మీడియా ముఖంగా మాట్లాడకుండా లోపల మాట్లాడింది కదా. కానీ వాళ్ళ ఇంకో అప్పన్న హస్తం అనేది కాంగ్రెస్ వాళ్ళది, గుర్తుపెట్టుకోండి. ఇది కమలంతో స్నేహం తైతక్కకు మోక్షం, బెయిల్ వచ్చింది విలీనం మిగిలింది. దీని అర్థమైంది. ఇక్కడ కూడా సేమ్ సుప్రీంకోర్టును బీజేపీ మేనేజ్ చేసింది. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు కాబట్టి బెయిల్ వచ్చింది అనే విధంగా ఈ ట్వీట్ ఒకటి కనిపించింది. ఇంకో ఈయన ఎవరో తెలుసు కదా మనకు. ఈయన వచ్చి మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను మొన్ననే చెప్పిన, ఓన్లీ రేవంత్ రెడ్డి ఏదో లోపల మాట్లాడి తప్పించుకుంటే కుదరదు, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం మాట్లాడినరు, వాళ్ళ సోషల్ మీడియా ఏం చేస్తుందని. సుప్రీంకోర్టు కరెక్ట్గా అదే పాయింట్ పట్టుకున్నది. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడినరు వినండి ఒకసారి. అదే ఆ రోజు మాట్లాడింది. ఈ వీడియోను కూడా సుప్రీంకోర్టు తీసుకున్నది. ఇంకో ఎవరు పెట్టింది? తెలంగాణ కాంగ్రెస్ అనే హ్యాండిల్లో న్యాయం గెలిచిందా, మద్యం పాలసీ స్కామ్లో జైలుకు వెళ్ళినందుక, తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపినందుక. అంటే దీని అర్థం ఏంటంటే అదే అర్థం, సేమ్ అర్థం. ఆయన లోపల ఏం మాట్లాడినరో బయట సోషల్ మీడియాలో వాళ్ళ పార్టీ లీడర్లు అదే మాట్లాడినారు. రేవంత్ రెడ్డి కూడా అదే మాట్లాడిండు. రేవంత్ రెడ్డి డొల్లతనం ఇక్కడనే బయటపడ్డది. ఇప్పుడు ఆయన అంటే లోపల మాట్లాడి నాకు సంబంధం లేదని చెప్పదలుచుకుంటాము, కానీ బయటికి ఆయన సోషల్ మీడియా ఆయన పార్టీ లీడర్లకు ఈయన చెప్తారు కదా మాట్లాడేది. కాంగ్రెస్కు సోషల్ మీడియా లేదు సార్, కాంగ్రెస్కు సోషల్ మీడియా లేదు. ఈ సోషల్ మీడియా మొత్తం కూడా రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకే రేవంత్ రెడ్డికే పనిచేస్తుంది అది. రేవంత్ రెడ్డిని కనుక ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ మీద వ్యతిరేకంగా కూడా పెడతారు ఈ సోషల్ మీడియాలో. కాబట్టి అది కాంగ్రెస్ సోషల్ మీడియా కాదు, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా. కాకపోతే పేర్లు మొత్తం కాంగ్రెస్ పేరు నడిపిస్తూ ఉంటారు. ఇగో తెలంగాణ కాంగ్రెస్, ఐఎన్సీ తెలంగాణ. ఇది కూడా ఒక పోస్టు. తర్వాత ఇదొక పోస్టు. బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్ ఇప్పుడు ఎందుకు నిర్వీర్యం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం. సుప్రీంకోర్టు ఇన్ని రోజులు ఎందుకు బెయిల్ ఇయ్యలే, ఇన్ని రోజులు సుప్రీంకోర్టులో ఉన్న కండిషన్స్ ఏంది, ఇప్పుడు అవన్నీ ఎందుకు నిర్వీర్యమైనాయి, ఇప్పుడు ఎందుకు బెయిల్ వచ్చిందని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారో కూడా మహేష్ కుమార్ గారు తెలుసో తెలియదు. ఆయన ఎమ్మెల్సీ, ఆయన కూడా చట్టసభలో కాలు పెట్టిండు, ఎమ్మెల్సీ కదా, మరి తెలుసుకొని మాట్లాడాలి. కానీ రేవంత్ రెడ్డి గారు కంచే చేను మేస్తే దూడ ఏడ మేస్తుంది అంటే ఆయనే మేస్తుంది. సేమ్ ఇక్కడ అదే మేసింది. ఇంతకుముందు చూపించినా కదా, ఇదొక పోస్టు. ఇది అప్పన్న హస్తం పేరుతో వీళ్ళు వేసే డ్రామాలకు ఇదొక అడ్డ. ఇట్లా మొత్తానికి సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా దొరికిండు. ఎందుకు దొరికిందంటే ఆయన లోపల మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆయన సోషల్ మీడియా ఆయన వ్యవహారం అంతా ఉన్నది. కాబట్టి దీని మీద మేము విచారణ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. వివరణ ఇవ్వాలని పీసీసీగా సీఎంగా లోపల మాట్లాడి తప్పించుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు ఆయన పార్టీ కాబట్టి, ఆయనే పీసీసీ చీఫ్ కాబట్టి ఆయననే వివరణ ఇవ్వాలి, బెయిల్పై వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ఆదేశించిందంట కోర్టు. ఇప్పుడు ఏం చెప్తాడో చూడాలి. లోపలనేమో నాకు సంబంధం లేదు, పేపర్లు తప్పు రాసినాయి. ఆ వార్త రాసిన పేపర్లు కూడా వాళ్ళ పేపర్లే, రోజు పొద్దుగాలు వేస్తే జాకీలు పెట్టి లేపేటివే. ఇప్పుడు చూసినాం కదా, ఈ వరదల వీళ్ళందరూ పోయి ఇంట్లో వండుకున్నా, వరదల జనమంతా చచ్చిపోతున్నా వాళ్ళందరూ వాళ్ళే కింద మీద పడి ఎవరో కాపాడబడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళ నిర్లక్ష్యానికి వాళ్ళ ప్రాణాలు పోతుండే. ఆల్రెడీ అప్పటికి కూడా ఖమ్మం జిల్లాలో 9 మంది చచ్చిపోయినారు, రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది చచ్చిపోయినారు
ఒక్కరోజు వర్షానికి 27 మెంబర్స్ చచ్చిపోయారు. ఒకటే రోజు వర్షం. మొన్న సాయంత్రంకి వెళ్ళి నిన్న సాయంత్రానికి వర్షం, శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రానికి వర్షం, 27 మంది చచ్చిపోయారు. వీళ్ళ నిర్లక్ష్యానికి పోయింది. అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఆ జాకీలు పెట్టిన టీవీలే రాసినాయి కదా, చెప్పినాయి కదా, ఇవన్నీ వాడతారు. ఇప్పుడు నాకు తెలిసి ఎవరో ఈ కోర్టు కేసు ఇచ్చిన వాళ్ళు ఎవరో, ఈ కోర్టు వాదించిన వాళ్ళు ఎవరో అన్ని ఛానల్స్లో ఉంటుంది. ఆ లింక్స్ మొత్తం సబ్మిట్ చేయండి, తెలుస్తుంది. నేను ముందే చెప్పిన, సుప్రీంకోర్టును కూడా కించపరుస్తారా? సుప్రీంకోర్టును కూడా రాజకీయాలు లాగుతారా? మీ చండాలమైన రాజకీయాలను సుప్రీంకోర్టుకు అంటగడతారా? ఇక సుప్రీంకోర్టు కూడా రాజకీయాలకు లొంగిపోయింది. లేకపోతే ఒక పార్టీ చెప్తే 2 పార్టీలు కలిసి మాట్లాడుకుంటే ఒక పార్టీ మేనేజ్ చేస్తే బెయిల్ వచ్చింది ఒక కేసులో అని అనకంటే సుప్రీంకోర్టు కూడా ఎవరైనా మేనేజ్ చేయొచ్చు అని అర్థం వచ్చేటట్లు. అది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు దేశానికి ఒక్కటే ఉంటుంది. అట్లాంటి సుప్రీంకోర్టు మీద కూడా మన నీచ రాజకీయ రంగులు, మన నీచ బుద్ధిని దాని మీద ప్రదర్శించినామంటే మనం మామూలు కాదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఏం సమాధానం చెప్తారు? ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు ఉన్నాయి, ఆల్ టీవీ ఛానల్స్లో ఉన్నాయి, ఆల్ పేపర్స్లో ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడిండు, వీళ్ళేం మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడిండు, వీళ్ళు ఏమేం చేసిండ్రు, వీళ్ళ జగ్గారెడ్డి కూడా మాట్లాడింది దీని మీద. జగ్గారెడ్డి ఏం మాట్లాడిండు, ఇంకా ఎవరెవరో మాట్లాడిండు, చాలామంది మాట్లాడిండ్రు. ఆ ఇష్యూస్ పొన్నమరావు గారు కూడా మాట్లాడినట్టున్నాడు. ఇట్లా ఎవరెవరో బాధ్యతగా పదవుల్లో ఉండి ఒక పార్టీగా ఉండి ఇట్లాంటి కామెంట్స్ చేసినారు. ఆ కామెంట్స్ అన్నిటి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది. తప్పించుకుందాం ముందు చూసిండు కానీ తప్పలే, మళ్ళీ దొరికిండు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.